ప్రశ్న 36. ఉపవాసం ఉన్న వ్యక్తి బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చా? రక్తదానం చేయవచ్చా? రక్తం రావడం వల్ల ఉపవాసం విరిగిపోతుందా? సమాధానం: ఉపవాసం కేవలం తినడం తాగడం అర్థంలో వచ్చే వాటితో లేదా షరియత్ స్పష్టంగా పేర్కొన్న వాటితోనే విరుగుతుంది. కాబట్టి ప్రతి రకమైన రక్తం బయటకు రావడం వల్ల ఉపవాసం విరగదు. బ్లడ్ టెస్ట్ కోసం కొద్దిగా రక్తం తీసుకున్న ఉపవాసం విరగదు. ఎందుకంటే అది చిన్న పరిమాణం. దానివల్ల శరీరంపై ఉపవాసంకు వ్యతిరేకమైన ప్రభావం ఉండదు. అలాగే గాయం వల్ల పంటి తీయించుకోవడం వల్ల లేదా ముక్కు నుంచి రక్తం వచ్చినా అవి అసంకల్పితంగా జరుగుతాయి. కాబట్టి వాటి వల్ల కూడా ఉపవాసం విరగదు. అయితే రక్తదానం చేయడంలో సాధారణంగా ఎక్కువ రక్తం తీస్తారు. దాంతో శరీరం బలహీనపడవచ్చు. అందువల్ల చాలామంది సలఫీ ఉలమాలు దీనిని హిజామా, రక్తస్రావ చికిత్సతో సమానంగా పేర్కొన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి హిజామా గురించి హదీసుంది. హిజామా చేసేవాడు మరియు అతనిపై హిజామా చేయబడినవాడు ఇద్దరి ఉపవాసం విరుగుతుంది. సునన్ అబూ దావూద్. రక్తదానం ఎక్కువ రక్తం బయటకు రావడం వల్ల ఉపవాసంను బలహీనపరచవచ్చు. అందువల్ల అసలు మరియు ఉత్తమమైన విధానం ఏమిటంటే ఉపవాసి పగటిపూట రక్తదానం చేయకూడదు, ఇఫ్తార్ తర్వాత చేయాలి. ఎందుకంటే రాత్రిలో ఉపవాసం ఉండదు. అయితే నిజమైన అత్యవసర పరిస్థితి వస్తే, ఉదాహరణకు ఒక రోగి ప్రాణం కాపాడటానికి వెంటనే రక్తం ఇవ్వడం అవసరమై రాత్రి వరకు వేచి ఉండడం సాధ్యం కాకపోతే అలాంటి పరిస్థితిలో ఉపవాసి రక్తం ఇవ్వడం అనుమతించబడుతుంది. ఎందుకంటే ప్రాణరక్షణ ఒక పెద్ద శరయి అవసర సమయంలో షరియత్ అనుమతిస్తుంది. అటువంటి పరిస్థితిలో రక్తం ఇచ్చిన తర్వాత ఉపవాసికి బలహీనత కలిగి ఉపవాసను కొనసాగించడం కష్టమైపోతే లేదా పూర్తి చేయలేకపోతే ఆ ఉపవాసను తరువాత ఖజా చెయ్యాలి. కానీ అతను రక్తం ఇచ్చి కూడా ఉపవాసను పూర్తి చేసి ఎలాంటి ప్రభావం లేకపోతే చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం అతని ఉపవాసం సరైనదే, ఖజా అవసరం లేదు. ఎందుకంటే రక్తం బయటకు రావడాన్ని తినడం తాగడం సమానమైన ముఫ్తిర్గా ఖచ్చితమైన వచనం లేదు.